మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. వీటిలో చాలా వరకు పూర్తి చేశాం. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలు పూర్తయి రాష్ట్రానికి 1,00,000 కోట్ల విలువైన ప్రాపర్టీ వస్తుంది అని పెద్దిరెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి పేద విద్యార్థులకు డాక్టర్ కోర్సులు చదువుకునే అవకాశం లేకుండా చేస్తుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ వల్ల ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అధిక డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తారని, వారి కోర్సు పూర్తి చేసుకుని తమ సొంత ప్రాంతాలకు వెళ్తే రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమం చేపడుతుందని, ఈ నెల 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రిలీజ్ చేయడం జరిగింది. కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతా ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేస్తే, కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అంచేత దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 12వ తేదీ జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోను, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్, ఆ తర్వాత గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.